మరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే సార్, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశానికి సంబంధించి చూసుకుంటే ముంబైలో ఒక నటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్యాయం జరిగింది అని చెప్పి ఇక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు కొంతమంది ఐపీఎస్లు దానికి ఇండైరెక్ట్గా సహకరించారు, ప్రభుత్వంతో కొమ్మక్క అయిపోయినటువంటిది. రీసెంట్గా ఒక 3 ఐపీఎస్ల మీద సస్పెన్షన్ వేటు వేసినటువంటి పరిస్థితి కూడా చూసాము. అసలు ఆవిడ ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్, ఆవిడ పెట్టినటువంటి ఆ ఎఫ్ఐఆర్లో ఆవిడ నమోదు చేసినటువంటి కారణాలు, అసలు వీళ్ళు ఏవైతే చెప్తున్నారో అసలు అవేమీ ఆ ఎఫ్ఐఆర్లో లేకుండానే ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోవడం ఏం సార్? అసలు అంశానికి సంబంధించి చెప్తారు సార్? నేను నిన్న కూడా చెప్పాను చూడండి, అలా సప్తగిరి ఎల్ఎల్బి సినిమాలో లాగా మీడియా ట్రయల్తో ఒక కేసులు ఎన్ని రోజులు నిలబడతాయి అన్న దానికి ఈ 3 ఐపీఎస్ ఆఫీసర్లు రేపు క్యాట్కి అప్రోచ్ అయిన తర్వాత గౌరవ న్యాయస్థానం వీళ్ళకి ఎలా చెల్లుమంటుందో చూదురు కానీ సార్. ఎందుకంటే వీళ్ళు చాలా ప్రీకన్సీవ్డ్ నోషన్తో ముందు ఇదే కేసుని ఈ కాదంబరి నత్వాని గారిని మొత్తం సజ్జల గారు చుట్టూ తిప్పారు మొదట. అవును. తదనంతరం ఐపీఎస్ల దగ్గర తీసుకొచ్చారు. ఇది మీరు గమనిస్తే 16 మంది ఐజీ తర్వాత ఎస్పీ స్థాయిలు, డిఎస్పీ స్థాయిలు అలాంటి వాళ్ళందరినీ 16 మందిని అటాచ్ చేశారు డీజీపీ ఆఫీస్లో. ఇందులో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే వీళ్ళ మీద ఎంక్వైరీ చేసిన ఆఫీసర్ గారు కూడా ఎస్పీ స్థాయి. వీళ్ళు ఐజీ స్థాయి పైన ఉన్న వాళ్ళకి అంతకన్నా ఎక్కువ స్థాయి ఉన్న వాళ్ళతో ఎంక్వైరీ చేయాలి. నాకు తెలిసి గౌరవ డీజీపీ గారు తప్ప ఇంకెవరికి అంత సీన్ లేదు అక్కడ. కానీ ఇక్కడ సర్ప్రైజింగ్లీ ఒక ఎస్పీ గారి స్థాయితో ఇచ్చేస్తూ తర్వాత ఇదే నత్వాని గారు ఆవిడ మీరు నిజంగా ఎఫ్ఐఆర్లో 5వ తారీఖు నాడు కానీ నెక్స్ట్ 13వ తారీఖు 2 ఎఫ్ఐఆర్ మీరు గమనిస్తే దాంట్లో నేను ఎప్పుడు లీగల్ టీం మీద కామెడీ అని చెప్తూ ఉంటాను, అదే జరిగింది మళ్ళీ సార్. మీరు నిశ్చితంగా గమనిస్తే మీ మాధ్యమాల్లో చూసి పోలీసు వాళ్ళ ప్రమేయం ఉందని ఓ 12వ పారాగ్రాఫ్లో మెన్షన్ చేస్తుంది అమ్మాయి. ఓకే, షీఈ్ అ విక్టిమ్. నేను మొదటి నుంచి చెప్తుంది, విక్టిమ్కి న్యాయం చేయడం కాదంటలేదు. ఐఎమ్ నాట్ డినయింగ్ అండ్ ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ సార్. బట్ ఆవిడ కేసుని మీరు నిశ్చితంగా గమనిస్తే ఇందులో ఫస్ట్ ఎవరిని పట్టుకోవాలంటే జడ్జి గారు రిమైండ్ ఇచ్చిన దగ్గర ముంబైలో కూడా నాకు కోర్టు ప్రొసీడింగ్స్ ఏమున్నాయో నెక్స్ట్ ఇక్కడ గౌరవ న్యాయమూర్తి గారు ఏ విధంగా ప్రొసీడింగ్ ఇచ్చారో క్లియర్గా అమ్మాయి మెన్షన్ చేస్తారు. అవును. రెండోది వీళ్ళు మాధ్యమాల త్రూగా ప్రజల్ని ఎలా తప్పుదారి పట్టించారో చూస్తే అక్కడికి నాకు నాప్కిన్ ప్యాడ్స్ కూడా ఇవ్వలేదన్న మాటల దగ్గర ఆవిడ మెన్షన్ చేసింది చూడండి ఎఫ్ఐఆర్ కాపీలో నిశ్చితంగా గమనిస్తే. కాంతిలాల్ రాణా గారు హీ కేటగోరికల్లీ ఆస్క్డ్ అబౌట్ హర్ మెడిసిన్స్. ఆ మెడిసిన్స్ అన్ని బాగా అందుతున్నాయమ్మా నీకు, బాగున్నదా అని క్లియర్గా ఆయన అడిగినట్టు ఆ అమ్మాయి వాంగ్మూలంలో చెప్పింది. సో ఇక్కడ మీకు ఏదైతే వీళ్ళు కథలు వెళ్ళారో ఆ కథల చుట్టూ ఈ అమ్మాయి ఇంగ్లీష్ ఇలా తెలుగు వాళ్ళకి రాదు, వాళ్ళు ఇంగ్లీష్ ఎవరికి ఇంగ్లీషులు రావు, నేను మామాట లేకుండా చెప్తున్నా. ఇంగ్లీష్ హిందీలు రాకుండా వీళ్ళు నచ్చింది మాధ్యమాల త్రూగా. అందుకే చూడండి తెలుగు ఛానల్లో ఇంగ్లీష్ డిబేట్ పెడితే ఎలా ఉంటుందో మనం చూపించారు మనకి. అందరు ఇంగ్లీషుల్లో మాట్లాడతాం. ఇంగ్లీష్ తులసిరెడ్డి గారు చెల్లని ప్యానెల్ వెళ్ళారు ముఖం మీద. ఆ అమ్మాయి హోటల్ ఇష్యూ కానీ నెక్స్ట్ సబ్సిక్వెంట్గా ఆల్మోస్ట్ లివింగ్ రిలేషన్షిప్ సిన్స్ 2009 దగ్గర నుంచి ఎస్టాబ్లిష్ చేస్తున్న దగ్గర ఆయన మాట్లాడింది చూస్తే మీరు ఇవన్నీ ఒకసారి క్రానికల్ ఆర్డర్లో పెడతావు. అంటే ప్రజల్ని హెప్నటైజ్ చేస్తారు చూడండి మాంత్రికులు, ఇంద్రజాల మహేంద్ర గజకర్ణ గోకర్ణ విద్యలాగా ఫస్ట్ మెంటల్ ట్రాన్స్లోకి తీసుకెళ్తున్నారు. ఏమని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంతా 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 ఆడపిల్లల చుట్టూ ఇంత అగాత్యాలు చేశారు, ఇంత చేశారని ముందు బొంబార్డింగ్ చేసేసుకుని తిరుగుతూ వాళ్ళకి నచ్చినట్టు ఒకరి తర్వాత ఒకరిని క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు సడన్గా ఏమవుతుంది, 16 మందిని అక్కడ అటాచ్ చేసాం కాబట్టి డీజీపీ ఆఫీస్కి వీళ్ళ చుట్టూ కథ తిప్పాలి. ఇప్పుడు ఈ రోజు రేపు శుభ్రంగా మళ్ళీ రఘురామకృష్ణరాజు గారు కూడా స్నానం చేసి రెడీగా వచ్చేస్తారు. ఓ అన్నారు చూడండి, ఓ సిఐడి ఆయన పేరేంటండి సునీల్ కుమార్. ఇంకా ఆయన చుట్టూ తిప్పుతారు. ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ గారు ఉన్నారు, వీళ్ళతో పాటు ఆయన కూడా అవ్వాల్సిందంట. ఒక ఇంటర్వ్యూలో ఆయన ఇస్తున్నటువంటి కామెంట్స్ ఇదే చెప్తున్నాను కదా. వీళ్ళకి 16 మంది చుట్టూ ఇప్పుడు కేసు నడిపించాలా, 16 మందికి ఏదో ఒకటి చేసేయాలా, అంతేత ముందుకు అవ్వక సస్పెండ్ చేసేస్తారు. మీడియా ట్రయల్ పెట్టి ఆయన సస్పెండ్ చేశారు. ఎంక్వైరీ లేకుండా సస్పెండ్ చేయడానికి లేదు. అదే చెప్తున్నాను కదా, ఎంక్వైరీ ఒక ఎస్పీ గారి స్థాయి వ్యక్తి చేశారు. వాళ్ళ స్థాయిలు అందరూ ఐజీలు అడిషనల్ డీజీపీ స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎవరు ఎంక్వైరీ చేయాలి? డీజీపీ చేయాలి. ఇది 2015లో ఓటుకు నోటు కేసులో సీతారామన్, గులకరాయ కేసులో రాణా గారు, విశాల్ గున్ని గారు ముందు వెళ్ళిపోయారట. సో నిన్నటి నుంచి మాట్లాడుతున్న క్రమంలో ఆ ఎఫ్ఐఆర్ని నిశ్చితంగా గమనిస్తే నిజంగా ఆ అమ్మాయికి అంత అన్యాయం జరిగినప్పుడు పోలీస్ వ్యవస్థ తన్ని ఆల్మోస్ట్ రెస్క్యూ చేసింది. ఎందుకంటే హోటల్లో అట్ హర్ ఓన్ ఎక్స్పెన్సెస్ అని అమ్మాయి చెప్తుందండి. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ వెన్ షీఈస్ అటరింగ్ వెర్సెస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ టేకింగ్ ప్లేస్ అన్నది చాలా డిఫరెన్స్ ఉంది.
చేత గౌరవ న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశాలని వీళ్ళ మట్టుకు వీళ్ళు అకార్డింగ్ టు దేర్ కన్వీనియన్స్ ఇఫ్ దే టేక్ ఇన్ టు ద హ్యాండ్స్, లా ఆల్సో విల్ టేక్ ఇన్ కోర్స్ ఆఫ్ టైంలో డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. జనరల్గా మేధావిగా లేదంటే ఏదో ఆలోచించి నేను చెప్తున్నాను కాదు, దాంట్లో ఉన్న క్రెడెన్షియల్స్ కనుక నిశ్చితంగా చూస్తే సజ్జల గారి చుట్టూ తిప్పిన తర్వాత అది టపాసు బొత్తు టిష్కీమని దీపాల టపాకి పేలినట్టు తుస్సుమంది. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు కాబట్టి వీళ్ళు ముగ్గురు చుట్టూ. సెప్టెంబర్ 5న సెప్టెంబర్ 13న ఎఫ్ఐఆర్లు కనుక మీరు నిశ్చితంగా గమనిస్తే ఆ అమ్మాయి రాసిన క్రెడెన్షియల్స్ చూస్తే వీళ్ళకి వాట్ వే దే ఆర్ కనెక్టెడ్ అన్నది క్లియర్గా తెలుస్తుంది. అంతే కదా. బట్ దే వాంట్ ఎస్టాబ్లిష్. ఇంకా కూడా మన దగ్గర మీడియా ఉంది కాబట్టి ఏదైనా చేయొచ్చని చేస్తున్నారు. చేయండి, జరుగుబాటు అంత సుఖం లేదని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. కానీ ఒక దగ్గర వస్తుంది, గుడ్లవల్లేరు కాలేజీ పిల్లల్ని డైవర్ట్ చేయడానికి ఈ అమ్మాయిని తీసుకొచ్చారు. ఈ అమ్మాయిని తీసుకొచ్చి అసలు విషయం ఏంటంటే 4 లక్షల పైచీలకు బురదల్లో ఇంకా సతమతం అవుతున్న ప్రజల్ని కాకుండా మిగిలిన వాళ్ళందరినీ పక్కదారి పెట్టేసిన రాష్ట్రంలో. ఇది చాలా విడ్డూరంగా ఉందండి. ఇప్పుడు మనం ఐపీఎస్లు ఐఏఎస్ కేసుల్లో సుప్రీంకోర్టు వెర్డిక్ట్స్ కొన్ని ఉన్నాయి సార్. ఒక 3 ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద హౌ దే ఆర్ అన్న దగ్గర ఇవాళ జడ్జిమెంట్స్ ఉన్నాయి. క్యాట్కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే కన్సల్టేషన్స్ ఎట్లా ఉంటాయో కూడా బ్రహ్మాండంగా చెప్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఏమనంటే ఇప్పుడు వాళ్ళు ఎక్స్క్యూజ్ ఏం చెప్తారు సార్, ఇలాంటివి ఏమైనా జరిగితే ఐఏఎస్ ఐపీఎస్లు ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు కదా. అంటే దేశంలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్లు అందరికీ ఇదే పని ఉండదు కదా. వీళ్ళు ఫస్ట్ క్యాట్కి అప్రోచ్ అయిన తర్వాత క్యాట్ ఇచ్చి గైడ్ లైన్స్ ఉంటాయి. And what way and what credibility these people have been taken action అన్నది. If they cannot give a proper explanations, obviously. అందుకే నిన్న మీరు గమనిస్తే ఎస్పీ గారి స్థాయి ఎంక్వైరీ అయినా సరే ఇమీడియట్ గా డీజీపీ గారు రెస్పాండ్ అయ్యి మాట్లాడారు. We got some evidences. But as far as FIR is concerned, evidences తో కూడిన FIRలు అయితే కాదు. And she has also admitted very clearly, categorically, మీడియాలో ఈ పోలీస్ వ్యవస్థ ప్రమేయం ఉందా అన్న దాని మీద నేను ప్రోవోకే రాస్తున్నాను కంప్లైంట్. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ సప్తగిరి ఎల్ఎల్పి సినిమా. అందుకని జనరల్గా నిందితుల్ని ఇటువంటి కేసుల్లో ముద్దాయిలుగా చేర్చేటప్పుడు లేదంటే వాళ్ళని నెంబర్ 1 A1గా జాయిన్ చేసేటప్పుడు కొన్ని డైలాగులు చెప్తారు. అవును, ఏది అడిగినా సరే అవును అవును అని చెప్పు, ఈ తర్వాత ఏది అడిగినా సరే కాదు అని చెప్పి. ఇట్లా ఆ అమ్మాయి కూడా ఫస్ట్ టైం మీడియాలో డిబేట్లో కూర్చోబెట్టినప్పుడు చూస్తే సార్ ఓన్లీ 3 డైలాగులు. నా జీవితాన్ని నాశనం చేశారు, నా కెరీర్ నాశనం చేశారు, నన్ను ఇబ్బందులు పెట్టారు. ఈ 3 డైలాగులు తప్ప ఆ ఇంటర్వ్యూ మొత్తం చూసినా కూడా ఆ 3 డైలాగులకే పరిమితం అయిపోయింది. అదే చెప్తున్నాను, వీళ్ళు ఫ్యాబ్రికేటెడ్ గా ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్ తో డ్రైవ్ చేశారు దాన్ని. మీకు అదే చెప్తున్నాను, ఫస్ట్ సజ్జల గారి దగ్గర మొదలెట్టారు, తర్వాత ఇవన్నీ చుట్టూ ఇక్కడ తీసుకొచ్చారు. గుడ్లవల్లేరు కాలేజ్ డైవర్ట్ చేయడానికి అమ్మాయిని ఆల్ ఆఫ్ ఎ సడన్ ఓవర్ నైట్ తీసుకొచ్చారు. దీన్ని తలకైనా భరించిలోగా దడేలమని అక్కడ తుఫాన్ ఎత్తేసింది. సో దీన్ని సబ్మెసివ్ చేసారు కల్లా తుఫాను మెజరబుల్ ఫెయిల్యూర్ కనబడతాం. సో ఇమీడియట్ గా బోట్లు అన్నారు, ఇంకేవో తిప్పారు, గంగరాలు కుదరలే. ఇప్పుడు మళ్ళీ ఈ అమ్మాయిని సీన్లోకి తీసుకొచ్చి దీంతోనే ఇచ్చేస్తారు. మీరు ఇంకోటి గమనించండి, ఇదంతా ఆయన ఎవరు మన జిందాల్ చుట్టూ తిప్పుదాం అన్న దగ్గర ఎక్కడా కూడా సజ్జల గారి పేరు కానీ జిందాల్ పేరు కానీ ఎఫ్ఐఆర్ లో లేవు. ఈవెన్ అసలు కుక్కలోడి పేరు కూడా లేదు కదా. ఫస్ట్ కుక్కల విజయశేఖర్ తర్వాత పెట్టారు. వాడు 2/2/22 వాడు కంప్లైంట్ ఇచ్చుకున్నాడు. అవును, February 22 కంప్లైంట్. దాని పర్యవసానంలో తీసుకురావాలి ఈ కార్యక్రమాలన్నీ. ఇవాళ వీళ్ళు మళ్ళీ నిద్ర లేచి గవర్నమెంట్ రాగానే ఏ అధికారిని వదలం, ఎందుకు వదులుతారు, ఎవరు పట్టుకోమన్నారు మిమ్మల్ని సార్. ఇప్పుడు మీరే డిమార్క్ చేసి 16 మంది నిన్న చెప్పాం కదా పేపర్లో, ఆ రాతలు అంతా మెంటల్ ప్రిపరేషన్. ప్రజల్ని ఒక ప్రిపరేషన్లో తీసుకెళ్తున్నారు ఆ ఛానల్స్ త్రూగా. ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్లారు అనుకోండి, దే ఐడియాలజీ డెఫినెట్గా స్ట్రక్ అయి ఉంటుంది. అందుకన్నా బియాండ్ దే కెనాట్ థింక్. కానీ ఈ రోజు వరకు ఏవైతే వీళ్ళు గతంలో ఒక లేడీని ఇబ్బందులు పెట్టడానికి ఎటువంటి విచారణ లేకుండా పోయి అనధికారికంగా ఎత్తుకొచ్చారు అనేటువంటి కామెంట్లు చేశారో, ఇవాళ వీళ్ళు చేసిందంతా రాంగు, వీళ్ళు చేసింది కరెక్ట్ అని చెప్పి ప్రూవ్ అయితే నెక్స్ట్ వీళ్ళ పరిస్థితి సార్. అసలు సార్ ఇప్పుడు ఏమవుతుందో తర్వాత విషయం సార్. ఆయన పెద్ద ఆయన కూర్చున్నాక ఢిల్లీలో జమిలీ ఎలక్షన్ అంటుంది చూడండి, 27 లోపల అన్ని తట్టబొట్ట సర్దేసుకోవాలన్నమాట, దీపం చక్క పెట్టేసుకోవాలి. అదే కార్యక్రమం ఒక ప్రెజర్తో పనిచేస్తున్నది గవర్నమెంట్. గమనించండి మీరు, వెనకాతల నుంచి ఒక బొంబాడింగ్ అన్నమాట. బలంతో చూడండి, తాడి చెట్టు ఎక్కివాడికి 3 పొంతలు తోస్తే పైకి ఎక్కుతాడు. కానీ 3 పొంతలతో కదా 500 పొంతలు తోసేయడానికి ఒకేసారి ప్రయత్నం జరుగుతుంది. అంతకుమించి ఇంకేం కనపట్లే. ఓకే, సో దీన్ని తిప్పి పెట్టి తీసుకెళ్ళిపోతారు. ఎటు తీసుకెళ్ళారు, తీసుకెళ్దామని ప్రయత్నాలు ఉంటాయి. ఇప్పుడు ఒక అబద్ధం ఒక చిన్న గీత, ఇంకో అబద్ధం పెద్ద గీత, దాని మీద ఇంకో గీత, అలా గీతలు నిత్యంలా పేర్చుకొని పోతున్నారు. లాస్ట్కి ఏమవుతుందంటే గ్యారంటీగా ఓ దగ్గర ఎక్కడో దగ్గర దడేలమంటది. ఇవన్నీ న్యాయస్థానంతో ముడిపడినవండి. గౌరవ న్యాయస్థానాలు ఇలాంటివి ఎంటర్టైన్ చేయవు. ఏదో ముందు అడవడి పడి కాలక్షేపం కార్యక్రమాలకి 4 రోజుల పాటు ఈ డైలీ సీరియల్ చూడండి, మనందరికి తెలుస్తున్నట్టు వీళ్ళని కొట్టొచ్చినట్టు. కానీ వాళ్ళు 500 ఎపిసోడ్లు నడిపిస్తారు. ఇంట్లో ఆడవాళ్ళు వెళ్ళి బల్లిలాగా
అమ్మమ్మమ్మ అయ్యయ్యో ఏడుపులు పేడబొబ్బులతోనే అయితే సేమ్ అదే చేస్తున్నారు వాళ్ళు కూడా చూడండి. సో వీళ్ళు డైలీ సీరియల్ లాగా 5 సంవత్సరాలు నడుపుతూ మీరు మొదటి చెప్పిన దాంట్లో అవును కాదు అలా నాకు తెలియదు అలా డైలాగ్ సినిమా డైలాగ్ లాగా. నెక్స్ట్ వచ్చేకల్లా అమ్మాయికి ఇంకేంటంటే తనని సెల్ఫ్ ఎగ్జాగరేషన్స్ లోకి తీసుకెళ్లారు. బాగా తెలివైన అమ్మాయి, బాగా చదువుకున్న అమ్మాయి, ఇంత విజ్ఞత, వాళ్ళ నాన్నగారు ఎంత అసలు ఇప్పుడు డాక్టర్ అయిపోయింది. అసలు ఆవిడకి డాక్టర్ ఉందో లేదో తర్వాత సంగతి, అందులో మా మాత్రం డాక్టరేట్ ఇచ్చేసారు. మాకు అందులో మా సబ్ జూనియర్ ఉన్నాడు, ఇంకా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ప్రధానమంత్రి తప్ప ఇంకోటి మాట్లాడు. చాలా ఖతర్నాక్ ఉంటుంది అది. వాళ్ళు ఏంటంటే ఒక డ్రైవ్ చేస్తారండి దేనైనా. ఆ డ్రైవ్ లో కనుక మనం వెళ్తే ప్రవాహంలో కొట్టుపోతాం. దాంట్లో క్రెడెన్షియల్స్ కనుక ఆలోచించాం అనుకోండి, ముందు వెనక దిగి, అప్పుడు వచ్చి అవుట్కమ్స్ వేరేగా ఉంటాయి. కానీ ఆ క్రెడెన్షియల్స్ ఆలోచించడానికి ఎవరికి స్కోప్ ఇవ్వరు అక్కడ. ఓకే, బికాస్ వెన్ యూఆర్ ఇన్ రోమ్ యూ నీడ్ టు బి రోమన్ అన్నట్టు నీ చుట్టుపక్కల వాళ్ళందరూ అలా విశ్వనాథ్ సినిమాలాగే. ఆయన సినిమా చూడండి, ఆయనే చెప్పాడు ఒక సినిమా, నాకు ఇది ఇస్ అ మెజరబుల్ ఫెయిల్యూర్ అని. కానీ లేదు సార్, మీరు ఇది ఇందులో అలా చేశారు, ఇల్లు చేశారు, ఆయనకే మడతెట్టేశారు. అలాంటి వాళ్ళు ఉంటారు. నచ్చేత మనం ఏం చేయలేము దానికి. మనం అలా చూసి స్పెక్టేటర్లో ఉండకుండా మన వంతు మనం రియాక్షన్ ఇవ్వాలి, చెప్పి చేయడమే. చేయాల్సిన కార్యక్రమాలు చేయకుండా ఏదో ఒక ఇష్యూని తెర మీద తీసుకొస్తున్నారు, దాన్నే ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు, ఇవే నిజాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అసలు కార్యక్రమాలు మాత్రం అదిగా, లేకపోతే ప్రజాపాలన మాత్రం గాలికి వదిలేసినట్టే కనిపిస్తుంది. ఇప్పుడు అందుకే చూడండి, బొలిశెట్టి సత్యనారాయణ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆయన చేసిన కామెంట్లు దీనిగా మాట్లాడతారండి. ఆయన అసలు ఆయన స్థాయికి అసలు ఎంటర్టైన్ చేయడమే చాలా తప్పు. అసలు ఎందుకు ఆ బాధ ఏంటి? చంద్రబాబు నాయుడిని అప్రోచ్ అవ్వట్లేదు, పవన్ కళ్యాణ్ గారిని అప్రోచ్ అవ్వట్లేదు. మీకు తెలుసో తెలీదు, ఇదే కార్మిక సంఘాలు మోర్ దెన్ 1 year పైన నుంచి ధర్నాలు చేస్తున్నారు. ఇందులో మీరే వెళ్ళి చేతులు దులుపుకుని కాళ్ళు దులుపుకుని పారిపోయారు. ఏది మిలియన్ మార్చులు, పెద్ద పెద్ద ధర్నాలు చేసి మీకు సంఘీభావాలని మీరున్నారా? మీరే లేరు. ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉద్యమం చేస్తే వాళ్ళు అలాగే ఉన్నారు. సంఘాల మీదే తప్పు పట్టే ప్రయత్నం జరుగుతుంది. తప్పు పట్టండి, డెలిబరేషన్స్ ఇస్తున్నాడు ఆయన. అసలు ఏ ప్రాతిపదిక మాడతారండి? అసలు ఏం తెలుసు? పవన్ కళ్యాణ్ కలవకపోతే ఇంకో తప్పు చేసినట్టేనట. ఏం కలిసి ఏం చేయాలా? ఈయన ఏమైనా సెంట్రల్ ఉక్కు మినిస్టర్ మొన్న వచ్చాడు, కార్మిక సంఘాలన్నీ ఆ ఉక్కు మినిస్టర్నే కలిసాయి కదా. ఎవరు? ఆయన కుమారస్వామి గారిని. తదనంతర పరిణామాలే కదా. వీళ్ళకి ఏంటంటే సార్, వీళ్ళ చేతిలో వీళ్ళకి చేత కానప్పుడు ఏంటంటే ప్రజల్ని ఆపాదించి ప్రజల్ని సంఘాలని తిట్టేయడం అలవాటైపోయింది. అసలు ఏం తెలిసిన విశాఖ గురించి? 33-36 ప్రాణాలు బలిగొన్న తర్వాత సాధించుకున్న మన ప్రపంచంలో దేశంలో ఉన్న నవరత్నాల్లో దీటేని కంపెనీ. అది దానికి ఉన్న హ్యూజ్ ఎక్స్పాన్షన్కి లాసెస్ ఫ్యాబ్రికేటెడ్ క్రియేట్ చేసి దాని జీవితంతో ఆడుకుంటున్నారు. మహానుభావుడు వాజ్పేయి గారు లాంటి వ్యక్తి మళ్ళీ ఇంకోసారి మనకి అవతార పురుషుల్లో వస్తాను, కానీ దాన్ని కాపాడి ఇదే కనబట్టలేదు అసలుకి. ఇప్పటికి ముడిసరికి ప్రాబ్లం రిజాల్వ్ చేయని ఇన్ని ప్రభుత్వాలు ఉన్నాయి. దేని పనికి వస్తాయంటే నాకు అర్థం కాదు. వచ్చి మేమేదో చేసేస్తాం, మీ చేతిలో లేదని విషయం ఆ రోజు తెలుసు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేటగారికల్గా చెప్పారు. కానీ ఇవాళ మీకు అధికారం వచ్చిన తర్వాత మీ వంతుగా మీరు ఇదే పల్లా శ్రీనివాసరావు గారు నిరాహార దీక్షతో స్టార్ట్ అయ్యి, ఇదే గంటా శ్రీనివాసరావు రాజీనామాతో, ఇదే విజయసాయి రెడ్డి గారి పాదయాత్రలు, అక్కడ ఉన్న వాళ్ళందరూ చేతం వల్ల ఇచ్చిన దగ్గర ఇవాళ అవసరమైతేనా పేక మునిగిపోతుంటే ఇంకేంటండి అవసరం? నాకు అర్థం కాదు. మీరు ఒక ప్రాంతానికి మీకు మీ ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు గారు జాతీయ పార్టీ అధ్యక్షుడు అవ్వచ్చు, ఆయన లేదంటే ఆంధ్ర ప్రాంతానికి అధ్యక్షుడు అవ్వచ్చు తెలుగుదేశం పార్టీ. బట్ ఆయన నియోజకవర్గంలో ఆయన మీద ఉన్న నమ్మకంగా ఆయన గెలిపించుకున్నారు కదా. అంతేగా. ఇదే గంటా శ్రీరాములు అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి రాజీనామా చేసేస్తా. రూలింగ్లో ఉంటే నీకు అక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలు ముఖ్యమా, మీ అధికారం ముఖ్యమా? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డెమోక్రసీ? ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కొరకు అన్న దగ్గర ప్రజలే కష్టాలు ఉన్నప్పుడు మీ నియోజకవర్గంలో అక్కడ ఓట్లేసిన పల్లా శ్రీనివాసరావు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ వచ్చిన కష్టం అది. ఏది వైజాగ్ స్టీల్ ప్లాంట్ అన్నది. ఇక్కడ పరిసర ప్రాంతాల్లో వాళ్ళే ఉంటారు కదా. ఇది చాలా హాస్యాస్పదంగా ఉందండి. అందరూ ఇలాంటి బొలిశెట్టి సత్యనారాయణ లాంటి వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుకొని కాలక్షేపం చేయడం మాత్రం నాట్ యాక్సెప్టబుల్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలవలేదు అంటే గతంలో అంటే మీరు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, మినిస్టర్ కాదు, ఈ రోజు మీరు మినిస్ట్రీలో ఉన్నారు కదా, అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళు వెళ్ళి కాపాడాల్సిన బాధ్యత మీదే కదా. అంతే కదా. ఇప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళు మీ దగ్గరికి రావాలా? ప్రజలండి, వాళ్ళు ప్రజల దగ్గరికి వీళ్ళు వెళ్ళాలి. అంతే సమస్య. నిరంతరం వాళ్ళు పోరాటంలో ఉన్నారు. వాళ్ళు అంతేగా. సంవత్సరం పైచిలుగా ఉద్యమం చేస్తూ అక్కడ ఉండి ప్రైవేటీకరణ పట్ల వాళ్ళు వ్యతిరేకిస్తుంది దగ్గర వాళ్ళు చేయవలసిన ప్రాథమిక లక్ష్యం ఏంటంటే ఇదే ప్రధానమంత్రి గారి దగ్గరికి కానీ వీళ్ళ దగ్గరికి కానీ గతంలో బీఎఫ్ రిఫర్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనలో ఇలాగే తీసుకెళ్లారు కార్మిక సంఘాలని. ఇప్పుడు కూడా కార్మిక సంఘాలను తీసుకొచ్చి మీ ప్రయత్నం మీరు చేయండి ఫస్ట్. అది చేయకుండా ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడమంటే ఏంటండి ఇది? ఇది చాలా హాస్యాస్పదంగా. డైవర్షన్ పాలిటిక్స్ అంటారు సార్. డైవర్షన్ పాలిటిక్స్ ఏవి? ఆల్రెడీ 2 దఫాలుగా అమ్మేశారని, 2 దఫాలుగా ప్రైవేటీకరణ అయిపోయింది అనేటువంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి సార్. ఇవన్నీ తాగుడింతం కబుర్లు పక్క తీయండి సార్. అది నిజంగా అది జరిగితే ఇప్పుడున్న ఉద్యమం ఇంకో 10 రెట్లు పెరుగుతుంది. అది
చిన్న విషయం కాదు. వీళ్ళు వాళ్ళని బ్లేమ్ చేసే కార్యక్రమంకి వస్తారు, ఎందుకంటే ఇది నిస్సహాయ స్థితి. ఈ బొలిశెట్టి సత్యనారాయణ వాళ్ళని మధ్యలో ట్రంప్ కార్డు కింద వాడి వాళ్ళ ప్రైమరీ మోటోని పక్కకు జస్టిఫై చేస్తున్నారు. ఏది కార్మిక సంఘాల్లో విచ్ఛిన్నం చేయడానికి. ఏమని వాళ్ళు సంఘటితంగా కలిపి పోరాటం చేస్తున్నారా? కొన్ని సంఘాలలో అమ్మడానికి విముఖత కాకుండా సముఖత చూపిస్తున్నారు. ఇలాంటివన్నీ వాళ్ళకి పరపచ్చలు పొచ్చడానికి ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. దీస్ ఆల్ నాట్ టాలరబుల్. ఎందుకంటే సంఘటిత పోరాటాల మీద సమైక్య రాష్ట్రంలో సాధించుకున్న ఒక ఆణిముత్యం అది. ఇవాళ మన దౌర్భాగ్యానికి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరిస్తుంటే భారతదేశంలో ప్రజలందరూ సంఘటిత పోరాటాలు లేకుండా యూనియన్స్ అన్నింటిని డిస్ట్రాయ్ చేస్తారు. ఒకప్పుడు ఎలాంటి యూనియన్స్ ఉండేవి సార్, సిఐటిసి, ఏఐటిసి ఇలాంటివన్నీ ఉన్న యూనియన్స్ లో ఒక అధికారం పట్ల వాళ్ళకి ఈక్వలెంట్ క్యాబినెట్ హోదాల్లో పనిచేసిన ఉదంతాలు ఉన్నాయి. ఉద్యమాలు తీసుకొచ్చారంటే కార్మిక సంఘాల ఉద్యమాలు దేశవ్యాప్తంగా అల్లకల్లో రాత్రికి రాత్రి దిగొచ్చిన ప్రభుత్వాలను చూసాం. కానీ ఇంత ఘోరంగా ఈ మోనార్కిజం ఏంటో నాకు అర్థం కావట్లేదు. పైపించి ఒక ప్రాఫిట్ మాడ్యూల్, లాస్ మాడ్యూల్ అన్నది ఇప్పుడు నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, హెచ్ఎండి లాంటిది కానీ ఐడిపిఎల్ది కానీ ఈ డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్లో వాటికి ఏదైనా చేయండి, ఎవరు కాదను. కానీ కలకల్లాడుతున్న ఎల్ఐసీ లాంటివి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాంటివి, ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్ లాసెస్ క్రియేట్ చేస్తాం అకార్డింగ్ టు దేర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్. అంటే ఎక్కడ ఉన్నామండి మనం? లక్షల కోట్లు బ్యాంకులకి అప్పులు పెట్టి ఎగ్గొట్టిపోయిన వాళ్ళందరికీ మాఫీ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి ఒక 5-6 వేల కోట్లు మాఫీ చేయలేరు సార్? వీళ్ళకి పెట్టలేరా? అన్యాయం సార్, అదే చెప్తున్నాను. అది కూడా దాని నేను ఎన్నిసార్లు చెప్పాను, 39,000 కోట్ల పైచీలకి డివిడెండ్ రూపంలో దాని మీద ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ తిరిగి ఇచ్చేసి సార్లు 850 కోట్లు రాష్ట్ర ఖజానాకి ఇస్తూ ఎంత డివిడెండ్ ఇస్తుందో సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్గా తెలుస్తుంది సార్ ఎవ్రీ ఇయర్. ఇంత డేటాలు ఉండి కూడా వాటిని ఇంకా ఫ్యాబ్రికేటెడ్ లాసెస్ క్రియేట్ చేస్తూ ఎక్స్పాన్షన్కి వెళ్తే లాస్ అంటే ఏంటంటే నాకు అర్థం కాదు. అంతే కదా, ఇది చాలా అన్యాయం సార్. అందులో ఇలాంటి బొలిశెట్టి సత్యాలు లాంటి వాళ్ళు మాట్లాడడం మాత్రం నాట్ యాక్సెప్టబుల్. దీనికంటే ముందు చూసుకుంటే సార్, ఫస్ట్ అరెస్టులతో అణచివేయాలనే కార్యక్రమం కూడా ఒకటి జరిగింది. అది ఇంకొంచెం ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు కార్మికులంతా. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేశారు. ఇది ఎక్కువసార్లు ఉండదండి. వాళ్ళు అక్కడ సంవత్సరం పైచిలుక ఒక దగ్గర కూర్చుని చేయడం, గుడారాలు వాళ్ళు ఎంత అవమానకరంగా మారుతున్నారండి. ఆయన సార్ కిరాణా కొట్లలో గుడారాలు వేసుకున్నారా? వదిలేండి సార్, కొన్ని విషయాల గురించి మనం ఎంత తక్కువ మాడితే అనవసరంగా అలాంటి వాళ్ళని లైమ్ లైట్లోకి తీసుకొచ్చి వాళ్ళని డిబేటబుల్ టాపిక్స్ చేయడం చాలా తప్పది. ఎందుకంటే కార్మిక సంఘాల పట్ల అతను మాట్లాడిన మాటలు ఖచ్చితంగా ఆయన వెనక్కి తీసుకోవాలి. అండ్ ఇట్ ఈస్ నాట్ టాలరబుల్. వాళ్ళ మీద మనం ఈరోజు మనకి చేతకాక అక్కడ వాళ్ళతో సాంఘీభావాలు ప్రకటిస్తూ మనందరం కూడా నిరాహార దీక్షకి ఒక్కొక్కడు రిలే నిరాహార దీక్షలు రోజుకి 50 మంది 100 మంది చొప్పున కూర్చోవలసిన దగ్గర మన ప్రయత్నం కూడా మనం చేయకుండా వాళ్ళు ఏదో వాళ్ళు తెప్పలు పడి ఏకతాటి మీద వాళ్ళు ఉద్యమం చేస్తుంటే వాళ్ళని ఆ విధంగా పరిభాషలాడడం, అవహేళన చేయడం చాలా తప్పు అండి. అది చాలా తప్పు. బట్ కేంద్రం మాత్రం ఇవన్నీ కావాలనే వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు సార్ ఈ విధంగా చేయడానికి. డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ లో దాన్ని డిసైడ్ అయిపోయిన తర్వాత పట్టించుకోవట్లేదు. నేను దీనికి ఇక్కడ ఏమవుతుందంటే మనకి మీకు గమనించండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే తెలుగుదేశం వాళ్ళకి మేకిస్తే వైఎస్ఆర్సీపీ తిట్టడం, వైఎస్ఆర్సీపీ మేకిస్తే తెలుగుదేశం గురించి మాట్లాడడం, జనసేన గురించి మాట్లాడడం. ఇది ఎప్పుడైతే ఆగుతుందో సార్, సంఘటితం ఉన్న దాని మీద రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించే దేంట్లో ఓ పోలవరం విషయం కానీ, లేదంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం కానీ, విశాఖ రైల్వే జోన్ కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ, విభజన హామీలకు సంబంధించిన ఏ అంశాలైనా సరే, కోస్టల్ కారిడార్, ఇలాంటివన్నీ గలం ఏకతాటి మీద వచ్చినంత కాలం బ్రహ్మాండం ఉంటుంది. ఇప్పుడు ఎందుకు వాళ్ళు చూడండి, వక్త్ బోర్డు బిల్లు పెట్టారు. వైఎస్ఆర్సీపీ ఇస్ అగెన్స్ట్ ఫర్ ఇట్ టు ప్రొటెక్ట్ ఒక కమ్యూనిటీ పరిరక్షణ కోసం. ఇది ఖచ్చితంగా వీళ్ళు డిఫర్ అవుతారు. సో దాని మీద ఏం చేయాలి? టార్గెటెడ్ అగైన్ వైఎస్ఆర్సీపీ. సో ఈ విధమైన రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసం? అది రాష్ట్రాలని పణంగా పెట్టి. సరే, ఇప్పుడు గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వైజాగ్ ఎలక్షన్స్ బిఫోర్ వెళ్ళినప్పుడు కూడా చెప్పారు, నేను ఉండి రక్షించుకుంటున్నాను కాబట్టే ప్రైవేటీకరణ ఆగింది. ఈవెన్ ఒకవేళ వైఎస్ఆర్సీపీ పోయిందంటే కనుక ప్రైవేటీకరణ ఆపడం ఎవరి తరం కాదనేటువంటి ఆయన ముందుగానే చెప్పారు. సో ఇవన్నీ చూస్తున్నటువంటి కేంద్రం కూడా మరలా వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఈ ప్రైవేటీకరణలు ఇవి చేసుకోవడానికి కుదరదనే ఉద్దేశంతోనే ఈ కూటమి జతకట్టి ఇటువంటి రాజకీయాలు ఏమైనా జరిగినాయి అంటారా ఎలక్షన్స్లో? మీకు నరేంద్ర మోడీ గారి క్యారెక్టర్ కనుక ఒకసారి మనం ఆలోచిస్తానంటే, ఆయన సార్ గతంలో తెలుగుదేశంతో కూడా ఆయన విభేదించింది. ఆయన ఒక మాట అన్న దగ్గర టక్కమని ఇదైపోతాడు. రాష్ట్ర ప్రయోజనం గురించి ఒక రీజనల్ పార్టీ మాట్లాడితే ఇదే పని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక సభా వేదికగా నరేంద్ర మోడీని అందరు ప్రజాస్వామ్యంలో ప్రజల సమక్షంలోనే ఆయన అడిగేశాడు. వైజాగ్లోనే, అది కూడా విశాఖలో. అండ్ మోర్ ఇవాళ వీళ్ళు ఇన్ని కబుర్లు చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నరేంద్ర మోడీ గారిని కలిసే కార్యక్రమంలో ఆ రోజు డెలిగేషన్ తీసుకెళ్ళాలి. అవును, ఆ రోజు నిలువలు ఇచ్చారు. అది జగన్మోహన్ రెడ్డి గారు డెలిబరేషన్ ఇచ్చారు. తదనంతర పరిణామాల్లో ఇవాళ మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు ప్రాంతీయ పార్టీ ఏదైనా పరిరక్షిద్దాం అనుకుంటే సార్ వాళ్ళు ఏమీ అతీతం కదా. తెలుగుదేశం అయినా వైఎస్ఆర్సీపీ అయినా వాళ్ళు ఒకే గొంత కొడుతున్నారు. ఇది గమనించమంటున్నాను. ఓకే,
ఇది ఎప్పుడైతే జరుగుతుందో గతంలో తెలుగుదేశం ఎలా నష్టపోయింది, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా అంతకన్నా అవమానకరంగా నష్టపోయింది. అవును. కేవలం రాష్ట్ర ప్రయోజనాలు. వాళ్ళు ధన పోరాట దీక్షలు చేసింది అందుకే కదా, ఎస్ సార్. ప్రత్యేక హోదా కానీ హామీ విభజన హామీలు కానీ ఏవి నిర్వర్తించలేదని. అదే పని ఏం చేస్తే ఈయనకి ఈసారి 11కి ఇచ్చారు. అంటే వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఫేట్ని. ఓకే. మన ప్రజలకి మనకు కావాల్సిన ప్రాంతీయ పరిరక్షణ కోసం ఏర్పడిన ప్రాంతీయ పార్టీలకి ఆ వీటో పవర్స్ లేవన్న విషయం గ్రహించగలిగితే తర్వాత పనులు చాలా ఈజీ అవుతాయి. ఓకే. ఇక్కడ కల్ప్రిట్స్ ఎవరంటే సార్, వాళ్ళ మోటోస్ని జస్టిఫై చేస్తున్న ప్రజలు. ఇప్పుడు జాతీయ పార్టీ ఆ రోజు కాంగ్రెస్ మనం అడగకపోయినా రాష్ట్రాన్ని ఎలా విభజించిందో, 10 సంవత్సరాల తర్వాత కూడా మన రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించే బీజేపీ. అంటే రెండు జాతీయ పార్టీలు మన ఏ విధంగా వివక్షకు గురి చేస్తున్నాయి, గతంలో తెలుగుదేశం, ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం. వాళ్ళు దే ఆర్ యూజింగ్ అవర్ షోల్డర్స్ టు ఫైర్ దేర్ గన్స్ అకార్డింగ్ టు దేర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్. అందుకని ఇందులో కొత్త రాకెట్ సైన్స్ లేదు. ఓకే, థ్యాంక్ యూ. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మాత్రం చాలా దయనీయంగా బలైందని మాత్రం నేను చెప్పగలను. ఓకే, వాళ్ళ ఈగోస్ జస్టిఫై చేసుకోవడానికి. అంతకని ఇంకెళ్ళలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరి ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.